ఏం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదరు. బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్య, సంక్రాంతి బుల్లోడు బాలయ్య అంతే. వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఏం చేసినా సరే సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తున్నారు అంటే సంక్రాంతి బుల్లోడు. అది 1985 నుంచి కూడా సరే, ఎప్పటి నుంచో మేము బాలయ్య గారి ఫ్యాన్స్. అప్పటి నుంచి కూడా ఇప్పటికి సంక్రాంతికి సినిమా వచ్చిందిరా అంటే సంక్రాంతికి బాలయ్య బుల్లోడు అంటే సంక్రాంతి బుల్లోడు అంటే బాలయ్య అంతే. దాంట్లో ఇంకా అన్స్టాపబుల్. బాలయ్య గారు సంక్రాంతి పండుగ ముందే ఇచ్చేసాడా ఫ్యాన్స్కి? సంక్రాంతి ఇంకా ముందు ఇప్పుడే ఆల్రెడీ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచే పండుగ సంక్రాంతి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇంకా సంక్రాంతి పండుగ ఇంకా 2025లో. అందులో మొదటగా బాలయ్య బాబు గారు ఇది 3వసారి హిందూపురం ఎమ్మెల్యే కూడా అవడము. బాలయ్య బాబు గారికి ఇక మీదట ఇప్పుడు ఆయన ఇప్పుడు 31 సాంగ్ ఉంది, దబిడి దిబిడి సాంగ్. ఆయనకి ఇప్పటికీ మాకు డౌట్ వస్తూ ఉంది. ఆయన 30 సంవత్సరాల 50 సంవత్సరాల మాకే డౌట్ వస్తూ ఉంది. బీభత్సంగా ఉంది సాంగ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఎక్సలెంట్. దాంట్లో మళ్ళీ తిరిగే లేదు. దానికి ఇండస్ట్రీ బ్లాక్ బస్టరా? మామూలు బ్లాక్ బస్టర్ కాదు, ఇంటర్వెల్కే కేక. తర్వాత ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఇంకా మరో అన్స్టాపబుల్. జై బాలయ్య. బాలయ్య గురించి ఒకే డైలాగ్ అన్న, సింహం నక్కల మీద పోతే వారి వదిన లపుట్ అనే డైలాగ్ ప్రపంచం అంతా కనబడాలా. ఓకే, జై బాలయ్య. సంక్రాంతి అంటే బాలయ్య, అందులో మార్పు లేదు. ఇది వారు వన్ సైడ్. బాలయ్య అంటే గత కాలం చూస్తే వాళ్ళ నాన్నగారు లాగా 60+ పైన ఇండస్ట్రీని శాసించాలా, ఇది పక్క. బాలకృష్ణ అంటే 60 దాటిన తర్వాత అది వేరు, 60 ముందు వేరు. బాలకృష్ణ అంటే ఒక బ్రాండు. బాలకృష్ణ గురించి చెప్పుకునేది లేదు. నా సంక్రాంతి అంటేనే బాలయ్య. ఇండస్ట్రీ హిట్ టైపు దూసుకు వెళుతుంది బొమ్మ. దీనిలో ఎలాంటి మార్పు లేదు. బాలయ్య యాక్షన్కి కొత్తగా చెప్పేది లేదు. ప్యాక్షనిజం అంటేనే పేరు బాలయ్య, బాలయ్య అంటేనే ప్యాక్షనిజం. ఇందులో కొత్తగా తెలిసేది ప్రతి ఒక్కరి నోటి వచ్చేది అదే. బాలకృష్ణ అంటేనే దట్ ఈస్ మై లైన్. దిస్ ఇస్ సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్. ఓకే, జై బాలయ్య.